హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో జనవరి 8, 9, 10 తేదీల్లో భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా పూర్తి స్థాయిలో చలి తీవ్రత అనేది తగ్గుముఖం పడుతూ వస్తుంది. గత నెల రోజులుగా అయితే వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. అయితే జనవరి 9 నుంచి 14 వరకు కూడా అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ భాగాల్లో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ముఖ్యంగా జనవరి 8, 9 తేదీలో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా మోస్తరు వర్షాలుంటాయి. తమిళనాడు మీదుగా ఈ వర్షాలు నేరుగా రాయలసీమ జిల్లాలకు విస్తరించనున్నాయి. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరొక 4 రోజుల పాటు నమోదవుతాయి. దాదాపుగా మనకి సంక్రాంతి సమయం వరకు కూడా భారీ వర్షపాతం తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలో మాత్రం యథావిధిగా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మరొక వారం రోజుల పాటు కూడా దాదాపుగా 6 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో నమోదవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.